ఎందుకంటే అత్తయ్యకి ఇదంటే ప్రాణం. అవును, ఇది వస్తువు కాదు, నాకొక జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాన్ని నువ్వు ఈరోజు తుడిచేసావు కదే. నీకే పని చేత కదా? ఈ టీ కప్పు ఎంత బరువు ఉంటుందని చెయ్యి జారుతుంది. నాన్న సత్య, నువ్వు వెళ్ళి పడుకోరా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడెలా పడుకుంటానమ్మా? ఈవిడ చేసే పనులకి నిద్ర వస్తుందా? నాన్న సత్య, నువ్వు వెళ్ళరా, వెళ్ళి పడుకో, నా మాట విను, వెళ్ళు. ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. ఏ కాకిపిల్ల, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకో తీరుగా ఉంటే చేసే పనులన్నీ ఇదిగో ఇలాగే ఉంటాయే. నువ్వు ముక్కలు చేసింది కప్పుని కాదు, నా మనసుని. పగిలిపోయిన కప్పుకి బదులు విరిగిపోయిన మనసుని అతికించమంటే అమ్మో అన్నా అంటుంది. మనం చిన్నగా ఇక్కడి నుంచి జారుకోవడం మంచిది. ఇంతవరకు ఈ కప్ సెట్ ని ఎంత ప్రేమగా చూసుకున్నానో, ఎంత భద్రంగా దాచుకున్నానో. ఈరోజు నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావే. ఓర్వలేని కుళ్ళుబోత్తనంతో కావాలనే పగలగొట్టావు. ఏ అమృత,